హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం ఈసెట్కి సంబంధించి ట్రిగ్నామెట్రీలో ఏ టాపిక్స్ చదువుకోవాలా అనేది మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాము. సో ట్రిగ్నామెట్రీ తీసుకుంటే కనుక మీకు ట్రిగ్నామెట్రీలో ఫస్ట్ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కనుక రేషియోస్, ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనే ఆ టాపిక్ ఒకటి. తర్వాత కాంపౌండ్ యాంగిల్స్ కావచ్చు, తర్వాత మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్, తర్వాత యాంగిల్స్. అదేవిధంగా మనం ఆల్రెడీ రేషియోస్ గురించి డిస్కస్ చేసినాం కాబట్టి యాంగిల్స్, తర్వాత ఇన్వర్స్, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ప్రాపర్టీస్, ఇవి మనకున్న కంప్లీట్ టాపిక్స్. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ అనేది మనం సపరేట్గా అయితే డిస్కస్ చేద్దాం దాని గురించి. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తీసుకుంటే కనుక ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మనం ఏం నేర్చుకోవాలనేది మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ మనకి ట్రయాంగిల్ గురించి తెలుసు. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడ తీటా ఉందనుకుంటే తీటాకి ఆపోజిట్ ఉందని ఆపోజిట్ సైడ్ అంటాము, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీన్ని హైపోటనస్ అంటాము. సో ఇంతవరకు మనకు తెలుసు. సో ట్రిగ్నామెట్రిక్ సంబంధించి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఏమేమి రిలేషన్స్ అవి అంటే కనుక ఒకటి సైన్ తీటా ఒకటి, తర్వాత కాస్ తీటా ఒకటి, తర్వాత టాన్ తీటా ఒకటి. నెక్స్ట్ ఏముంది మనకు అంటే కనుక కొసికెన్ తీటా, నెక్స్ట్ అదేవిధంగా సీకెన్ తీటా, నెక్స్ట్ కాడ్ తీటా ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం వీటికి సంబంధించిన ఫార్ములా. సైన్ తీటా అంటే ఏమంటే కనుక ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, అంటే ఆపోజిట్ కి హైపోటనస్ కునే రిలేషన్ మనం సైన్ తీటా అంటాం. అదేవిధంగా కాస్ తీటా అంటే ఇంకా అడ్జసెంట్ కి హైపోటనస్ కి, అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ మనం కాస్ తీటా కింద తీసుకుంటాం. మరి టాన్ తీటా అంటే కనుక ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ కి అడ్జసెంట్ కునే రిలేషన్ ని టాన్ తీటా తీసుకుంటాము. అదేవిధంగా టాన్ తీటాని సైన్ తీటా బై కాస్ తీటా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఎందుకు ఇవి మనం డిస్కస్ చేస్తున్నామంటే కనుక దీంట్లోనే షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి అర్థమైన తర్వాత మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ట్రై చేద్దాం. నెక్స్ట్ కొసికెన్ తీటా తీసుకుంటే కనుక హైపోటనస్ బై ఆపోజిట్, అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దీన్ని సైన్ తీటా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం దీన్ని కొసికెన్ తీటా అంటాం. అర్థమైందా? అదేవిధంగా కాస్ తీటా అంటే అడ్జసెంట్ బై హైపోటనస్, మరి ఇక్కడ ఏమొస్తుంది మనకు హైపోటనస్ బై అడ్జసెంట్ వస్తుంది. టాన్ తీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం రిలేషన్ అర్థం కావాలంటే సైన్ కి ఆపోజిట్ కొసికెంట్ అని, కాస్ కి ఆపోజిట్ సీకెంట్ అని, టాన్ కి ఆపోజిట్ కాట్ అని మనకు అర్థం కావాలా. ఓకేనా, సో దీని బేస్ పైన మనకి ప్రాబ్లమ్స్ కావచ్చు, షార్ట్ కట్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం కావాలా. సైన్ కి ఆపోజిట్ కొసికెంట్, కాస్ కి సీకెంట్, టాన్ కి కాట్. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనకి ఐడియా దేనిపైన ఉండాలంటే యూనిటరీ ఫార్ములాస్ పైన ఉండాలి. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని, అదేవిధంగా సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. వీటిపైన మీకు కమాండ్ ఉండాలి. ఓకేనా, సో వీటిని గుర్తుపెట్టుకునేకి మనం ఎస్సీ, ఎస్టీ, సిసి అని గుర్తుపెట్టుకుందాము. ఫస్ట్ దానికి ప్లస్, రిమైనింగ్ అని మైనస్లు అయితే వస్తాయి. ఓకేనా, ఇది ఎక్కడ యూజ్ అవుతుందో మనం తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకేనా, సో ఏ ప్లస్ బి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అయితే కనుక నంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనకి యూజ్ అవుతుంది. ఇది మనం చూసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక ఇది మనం ఫార్ములాస్ లాగా యూజ్ చేయాలంటే కనుక డిఫరెన్సియేషన్లో ఆ ట్రిగ్నామెట్రీ ఇంటిగ్రేషన్లో ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. దీన్ని మనం సీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టాన్ ఆ సైడ్ పంపిస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా రాయొచ్చు. టాన్ స్క్వేర్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, లేదా సీకెన్ తీటా ప్లస్ లో ఇక్కడ రూట్ వేసి 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా కింద డివైడ్ చేయొచ్చు. అర్థమైందా? అదేవిధంగా అంటే సీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ రాసినామా ఇక్కడ. ఓకే, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1, సీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఒక ఫార్ములా, సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఇంకొక ఫార్ములా. ఓకే, సో ఇవి మనం ఫార్ములాస్ కింద యూజ్ చేస్తాం. మరి ఈ సెట్లో ఎలా యూజ్ చేస్తాం దీన్ని అంటే కనుక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ ఎట్లా ఇస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 అయితే సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ డాష్ అడుగుతాడు, లేదా కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అయితే కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ డాష్ అని అడుగుతాడు. అర్థమైందా? క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏమి, ఇక్కడ చూడండి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 కదా. అంటే ఇది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 లాగా ఉంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 1 కదా. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ ఏమి 1/ఏ మైనస్ బి కింద రాయొచ్చా. అంటే దీని మీనింగ్ ఏమి, ఏ ప్లస్ బి వాల్యూ 1 ఉంటే కనుక ఏ మైనస్ బి వాల్యూ దానికి రివర్స్లో ఉంటుందని, అంటే రెసిప్రోకల్లో ఉంటుందని. అర్థమైందా? సో దీని ప్రకారంగా సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 అయితే సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఏమవుతుంది, 1/√2 అవుతుంది. అదేవిధంగా కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అయితే కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఏమవుతుంది, జస్ట్ 4 అవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం షార్ట్ కట్స్ యూజ్ చేసి మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మీకు ఏం అర్థం కావాలా, ఫస్ట్ ఈ ఫార్ములా మీకు అర్థమైండాల. క్లియర్? సరే, నెక్స్ట్ దీని తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏమంటే కనుక
టీటాకి సంబంధించిన వాల్యూస్. సో టీటాకి సంబంధించిన వాల్యూస్ అంటే 0, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60, 90 మనం ఆల్రెడీ చూసినాం ఇవన్నీ కూడా. సో ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఇంకా రిలేషన్స్ నేర్చుకోవాలి. ఏం రిలేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో ఇవి కాకుండా వేరే వాల్యూస్ అడుగుతాడు. అంటే ఎట్లా 120 వాల్యూ అడుగుతాడు. సో 120ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే సైన్ 90 ప్లస్ 30 కింద డివైడ్ చేయాలి. ఎందుకు ఇలాగే డివైడ్ చేయాలనేది మన కాన్సెప్ట్. సో ఎందుకు ఇలా డివైడ్ చేయాలా? 60 ప్లస్ 60 రాసుకోవచ్చు కదా. అంటే మనం దాని గురించి అర్థం కావాలంటే ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్లో ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటాయి, 90 డిగ్రీస్, తర్వాత 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్, 0 ఆర్ 360 డిగ్రీస్. అర్థమైందా? సో ఇక్కడ ఇప్పుడు చూద్దాం. మనం డివైడ్ చేసేది ఏదైనా కానీ ఈ యాంగిల్ని మనం డివైడ్ చేస్తే, కాంపౌండ్ యాంగిల్ లాగా డివైడ్ చేస్తే ఖచ్చితంగా మనకి గ్రాఫ్లో ఉండాలి. అంటే 0 కానీ 90, 180, 270, 360 ఈ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? అంటే 90 కాకుండా దీన్ని మనం 180 మైనస్ 60 కింద రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? రూల్ ఏమి ఈ గ్రాఫ్లో ఉండాలి. ఇది ప్రైమరీ పాయింట్. క్లియర్ కదా ఇంతవరకు? సో ఈ గ్రాఫ్లో ఉండే విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. ఇక మనం నేర్చుకుంటాం ఆల్, సిల్వర్, టీ, కప్స్ అని. ఆల్ అంటే ట్రిగ్నామెట్రీ టర్మ్స్ అందరూ, అంటే సైన్, కాస్, టాన్, సైన్ ఆపోజిట్ కొసికెంట్, సీకెట్, కాట్ వీళ్ళందరూ కూడా ప్లస్లని. ఇక్కడ సైన్ దాని ఆపోజిట్ అయిన కొసికెంట్ మాత్రమే ప్లస్ అని, ఇక్కడ టాన్ ఆపోజిట్ అయిన కాట్, ఇక్కడ కాస్ ఆపోజిట్ అయిన సీకెంట్, వీళ్ళు మాత్రమే ప్లస్ ఈ కోఆర్డినేట్స్లోనే. అంటే దాని మీనింగ్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 ప్లస్ 30 తీసుకున్నా అంటే 120 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. 120 ఎంత దూరంలో ఉంది? 90 ప్లస్ 30 డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఇలా రాసినాం. క్లియర్? అర్థమైందా? సరే, ఇప్పుడు ఇక్కడ సైన్ కొసికెంట్ ప్లస్, కాబట్టి ఆన్సర్ ఏం రావాలా? ప్లస్ రావాలా. సో 90ని తీసేద్దాం. 90ని తీసేసి మనకి 30 డిగ్రీస్ మిగులుతుంది. ఓకేనా? 30 డిగ్రీస్కి 30 డిగ్రీస్ రాస్తాం. కానీ ఇక్కడ సైన్ రావాలా ఏం రావాలంటే ఇక్కడ మనకి లాజిక్ ఏమదంటే ఇంకా ఎప్పుడైనా మీరు డివైడ్ చేసినప్పుడు వర్టికల్ లైన్లో డివైడ్ అయితే, అంటే ఈ ఏరియాలో డివైడ్ అయితే, సో ఆన్సర్ మీకు ఏమొస్తాయంటే ఇంకా ఇక్కడ రాస్తా చూడండి. సైన్ కాస్ టాన్, సైన్ ఆపోజిట్ కొసికెంట్, కాస్ ఆపోజిట్ సీకెంట్, టాన్ ఆపోజిట్ కాట్, ఈ విధంగా రాసుకుంటే సైన్ ఆన్సర్ కాస్ రావాలా, టాన్ ఆన్సర్ కాట్ రావాలా, సీకెంట్ ఆన్సర్ కొసికెంట్ రావాలా. ఇవి ఆన్సర్స్. అంటే దాని మీనింగ్ ఏమి? సైన్ 90 ప్లస్ 30 ఉందంటే సైన్కి ఆన్సర్ ఏం రావాలా? వర్టికల్ లైన్లో ఉంది కాబట్టి సైన్కి ఆన్సర్ ఏం రావాలా? కాస్ రావాలా. కాస్ రిమైనింగ్ 30 రావాలా. ఇది క్వాడ్రంట్ సెకండ్ కాబట్టి ప్లస్ రాసుకున్నాం. అర్థమైందా? సో ప్లస్ కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ప్లస్ √3/2 అంటే సైన్ 120 వాల్యూ ఎంత? √3/2. ఈ విధంగా మనం ఈ ప్రాక్టీస్ చేసి ఉంటాం ఇంతకుముందు ప్రీవియస్గా. ఓకేనా? సో ఏ యాంగిల్ ఇచ్చినా కూడా పర్లేదు. సార్ ఒక డౌట్ వచ్చింది, మనం ఇట్లా చేయకూడదా? 180 మైనస్ 60 చేయొచ్చు. సో 180 ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 180 మైనస్ 60 కింద రాసుకున్నాం. 180 అనేది ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్? హారిజాంటల్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సైనే వస్తుంది. రిమైనింగ్ మిగిలిన 60. సో ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ప్లస్. సో ప్లస్ సైన్ 60 వాల్యూ ఎంత? సైన్ 60 వాల్యూ కూడా √3/2 కదా. అంటే 2 ఆన్సర్స్ సేమ్ కదా. సో మీరు ఎలా డివైడ్ చేసుకున్నా కూడా ఆన్సర్స్ మాత్రం సేమ్ అయి ఉంటాయి. తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది, ఇవి ఎలా వచ్చినాయంటే 90కి ఇంకో 90 యాడ్ చేస్తే 180, 180కి 90 270, ప్లస్ 90 360, ప్లస్ 90 యాడ్ చేస్తే ప్లస్ 450, తర్వాత 540, 620, తర్వాత 720. సో ఈ విధంగా యాడ్ అవుతా పోతుంటాయి. 450 ప్లస్ 540, 540 ప్లస్ 90, 630, ఇక్కడ 720, ఈ విధంగా యాడ్ అవుతూ పోతా ఉంటాయి వాల్యూస్ అన్ని కూడా. కాబట్టి మనకు ఎగ్జామ్లో ఏ వాల్యూ అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకున్నాం ఎగ్జాంపుల్ కింద, ఎగ్జాంపుల్కి టాన్ 730 లేకపోతే 750 అడిగినాడు అనుకుందాం. సో 750ని మనం ఎలా రాసుకుంటాము? సైన్ టాన్ కదా క్వశ్చన్. సో టాన్ 720 ప్లస్ 30 కింద రాసుకున్నాం. 720 అనేది ఏది? హారిజాంటల్ లైన్ కాబట్టి టాన్ ఆన్సర్ ఏం రావాలా? హారిజాంటల్ అయితే టానే రావాలా. వర్టికల్ అయితే ఇవి అప్లై అవుతాయి, హారిజాంటల్కి అయితే సేమ్ ఆన్సర్స్ వస్తాయి. సో టాన్కి టానే వచ్చింది, తర్వాత 30కి 30. ఇది ప్లస్ మైనస్ అంటే ఇంకా, సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్ కాబట్టి ప్లస్ రాసినాం. సో టాన్ 30 వాల్యూ కావాలి. టాన్ అంటే ఏంది? మనం ఇంతకుముందు చూసినాం సైన్ 30/కాస్ 30 అని. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. సో ఇవి రెండు క్యాన్సల్ అయితే 1/√3 అనేది ఆన్సర్. క్లియర్? సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కొంచెం లాజిక్ మనకు అర్థమైతే చాలు. క్లియర్? సరే, నెక్స్ట్ మనకి ఏమర్థం కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ 30 ఇంకొక లాజిక్ ఏమంటే ఇంకా సైన్ 30 వాల్యూ దేనికి ఈక్వల్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో తీసుకుంటే కనుక కాస్ సైన్ తీటా వాల్యూ కాస్ 90 మైనస్ తీటాకి ఈక్వల్ ఉంటుంది. అంటే ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏమంటే ఇంకా సైన్ 90 మైనస్ తీటా ఎంత అంటే కాస్ తీటా. అంటే ఇక్కడ ఏంది లాజిక్, మనం ఏం డిస్కస్ చేయాలనుకున్నాము అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వీటి ఇద్దరిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలా. అంటే లాజిక్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ కాస్ బి అన్నాడు. ఎందుకంటే రెండు సైన్లు రావు కదా. ఒక్క నిమిషం దీన్ని ఎరేజ్ చేద్దాం. సో రెండు అయితే సేమ్ ఉండవు కాబట్టి ఎగ్జాంపుల్కి ఏమన్నా అంటే
సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వై అన్నాడు. సో దీని మీనింగ్ ఏమి ఇక్కడ అంటే ఎక్స్ ప్లస్ వైని ఎక్స్ ప్లస్ వై వాల్యూ దేనికి ఈక్వల్ ఉంటుంది, 90కి ఈక్వల్ ఉంటుంది. సో దీని బేస్ పైన మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్కి ఎట్లా అడుగుతాడంటే ఇంకా సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అయితే 2a వాల్యూ ఎంత అడుగుతాడు, 2a డిగ్రీస్లో కదా వాల్యూ ఎంత అడుగుతాడు. సో ఏ వాల్యూ ఎంత 60 డిగ్రీస్, 60 డిగ్రీస్ అంటే ఇది 120 డిగ్రీస్, అర్థమైందా. సో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదా సైన్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ ప్లస్ ఏ వాల్యూ ఎంత అని అడగచ్చు. సో ఎక్స్ ప్లస్ ఏ వాల్యూ ఎంత 30 డిగ్రీస్ కదా ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఏరియా నుంచి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకా కొన్ని లాజిక్స్ మనకు అర్థం కావాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేసినదే, ఒకసారి మనం ఇక్కడ షార్ట్గా రివిజన్ అయితే చేయడం జరిగింది. సో ఇంకొక క్లూ ఏమంటే ఇంకా ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లూ ఇది. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ 70 బై కాస్ 20 అని అడిగినా, లేదా సైన్ 70 బై సేమ్ ఇచ్చి అంటే సైన్ 110 అని ఇచ్చిన, ఇక్కడ ఏమైతే చూద్దాం రూల్స్ ఒకసారి. ఎప్పుడైనా కానీ సైన్ ఇవి అన్నీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినాం కాబట్టి ఒకసారి రివిజన్ లాగా మనం ఫాస్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ సైన్లలో కాస్ట్లో ఇచ్చి ఇవి రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది డిఫాల్ట్గా. అంటే క్వశ్చన్ ఎట్లా వచ్చి మీకు సైన్ 70 బై కాస్ 20 వాల్యూ ఎంత, లేదా సైన్ 50 బై కాస్ 40 వాల్యూ ఎంత, లేదా కాస్ 30 బై సైన్ 50 వాల్యూ ఎంత, అంటే ఏ అడిగినా కూడా ఇవి యాడ్ చేస్తే 90 వచ్చిందా, ఆన్సర్ 1. అర్థమైందా క్లియర్గా. ఏ ఫార్మాట్లో ఉండాలి క్వశ్చన్, సైన్లలో కాస్ట్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సైన్లలో 2 కాస్ట్లలో ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఇక్కడ చూద్దాం, 2 సైన్లలో ఉండొచ్చు 2 కాస్ట్. ఓకే, క్వశ్చన్ చూస్తే ఇంకా మనకు సైన్ 70 బై సైన్ 110 ఉంది. అంటే వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 180 డిగ్రీస్ వస్తుంది. సో 2 సైన్లలో ఉంటే ఆన్సర్ ఏమైపోతుంది 1 అవుతుంది. అసలు ఇవన్నీ ఏ లాజిక్ పైన వర్క్ అవుతాయి అనేది ఒకసారి కనుక మనం చూద్దాం. సో మనం ఇంతకుముందు గ్రాఫ్లో మాట్లాడినాం కదా, అంటే ఇక్కడ 0, 90, 180, 270, 360 ఇవి తీసుకున్నాం కదా ఈ వాల్యూస్. ఇదే విధంగా మనం రొటేట్ చేసుకుని ఎన్నో రాసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏమంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 20 బై కాస్ 60 రాసిన అనుకోండి, 60, 70, 80 అవుతుంది కదా. ఓకే, 70 రావాలా, 90 రావాలి కదా మనకు రూల్. కాస్ 20 బై సైన్ 20 బై కాస్ 70. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అవుతాయి. ఎట్లయితే సార్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో కాస్ 70 ఉంది, నేను ఈ కాస్ 70ని ఏం రాసుకోవచ్చు అంటే కాస్ 90 మైనస్ 20 కింద రాయొచ్చు. 90 అంటే ఏంది వర్టికల్ లైన్ కాబట్టి కాస్కి ఏం రావాలా సైన్ 20 రావాలా. అంటే దీని మీనింగ్ ఏమి, న్యూమరేటర్లో సైన్ 20 ఉంది, డినామినేటర్లో కూడా సైన్ 20 కింద కన్వర్ట్ అయింది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయినాయి. అర్థమైందా. మరి ఇక్కడ ఈ దేనికి రావచ్చు అంటే ఉన్నది లాజిక్ మనకు ఓన్లీ సైన్కి కాస్కి మాత్రమే. అంటే న్యూమరేట్లో సైన్ కానీ లేదా కాస్ కానీ ఉండొచ్చు, డినామినేట్లో కాస్ లేదా సైన్ ఉండొచ్చు. 2 కాసులు 2 సైన్లు ఉండకూడదు. అర్థమైందా. యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి, అప్పుడు ఈ లాజిక్ అప్లై అవుతుంది. అలా కాకోకుండా వేరే లాజిక్స్ ఏమైనా ఉన్నాయంటే దీనికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ ఇంతకుముందు చెప్పినట్ల 50 బై సైన్ 130 తీసుకున్నాను అనుకోండి. ఈజ్వల్ వాల్యూ ఎంత అంటే వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 180 డిగ్రీస్ వస్తుంది. సో 2 సైన్లే ఉన్నాయి, 2 సైన్లే ఉన్నప్పుడు 180 డిగ్రీస్ వస్తే దీని వాల్యూ 1 అయిపోతుంది. అదేవిధంగా సైనే కాకోకుండా కొసికెంట్కి కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొసికెంట్కి 80 బై కొసికెంట్ 100 రాసినా కూడా ఈ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఎందుకు సైన్ కొసికెంట్లు మాత్రమే మనం సేమ్ అనుకున్నాం ఇంతకుముందు, సైన్ ఆపోజిట్ కొసికెంట్ కాబట్టి. సో సైన్కి కొసికెంట్కి, ఎందుకంటే ఈ ఏరియాలో సైన్ కొసికెంట్ మాత్రమే మనకి ప్లస్లు కాబట్టి ఇవి రెండింటికి +1 వాల్యూ వస్తుంది. అర్థమైంది పాయింట్. మనం ఏమనుకున్నాము 0 ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనుకున్నాం. అంటే పాయింట్ ఏమి 180 డిగ్రీస్ ఈ మధ్యలో ఉన్నప్పుడు సైన్ తీసుకున్నా లేదా ఆపోజిట్లో ఉన్న కొసికెంట్ తీసుకున్నా, అంటే సైన్కి ఆపోజిట్ కొసికెంట్ కాబట్టి సైన్ ఉన్నా కొసికెంట్ ఉన్నా వీటిని యాడ్ చేసినప్పుడు మనకు 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ క్వాడ్రంట్లు ప్లస్ అవుతాయి. లాజిక్ అర్థమైందా. అంటే క్వశ్చన్లో సైన్ కావచ్చు కొసికెంట్ కావచ్చు, రూల్ ఏమి మనకు పైన సైనే ఉంటే కింద కూడా సైనే ఉండాలి. వీటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. అర్థమైందా. 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అది సైన్ కానీ కాస్ అన్నాను నేను, కొసికెంట్ కానీ 180 డిగ్రీస్ వస్తే వాల్యూ ఏమవుతుంది +1 అవుతుంది. మరి అవి కాకుండా వేరే అడిగితే ఎట్లా సార్. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ట్యాన్లో అడిగినాడు, ఏమన్నాడు tan 30 బై tan 150 అన్నాడు అనుకోండి. వీటిని ఇద్దరిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 180 డిగ్రీస్ వస్తుంది. కానీ ట్యాన్ ఉంది, ట్యాన్ అంటే ఏమి మనకు ఈ ఏరియాలో ట్యాన్ మైనస్ కదా, కాబట్టి -1 కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ అడిగినాడు, కాస్ 30 బై కాస్ 150, సో -1 వస్తుంది. కాట్
50/cot 130, సో -1 వస్తుంది. అర్థమైందా? సో ఈ క్వాడ్రెంట్ అంటే 90 డిగ్రీ 180 వరకు, 90 నుంచి 180 వరకు సైన్లలో అడిగినా లేదా కొసికెంట్లో అడిగినా మనకు +1, రిమైనింగ్ అన్ని కూడా -1 అయిపోతాయి ఆటోమేటిక్గా. క్లియర్? సో ఈ బేస్ పైన మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ అన్నా కూడా చేయొచ్చు. అంటే ఇక లాజిక్ ఏమి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయకూడదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి tan అడిగినాడు, ఈ రెండు అంటే ట్యాన్లలో ఉంది క్వశ్చన్, న్యూమరేటర్ tan ఉంది, డినామినేటర్ tan ఉంది. ఈ యాంగిల్ని అంటే న్యూమరేటర్ యాంగిల్ డినామినేటర్ యాంగిల్ని యాడ్ చేస్తే నాకు 270 డిగ్రీస్ వచ్చింది అనుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 1 అవుతుంది. సో దీనిపైన కూడా మనకు నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. అంటే ఈ గ్రాఫ్ పైన మనం ఎన్ని కావాలంటే అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అయితే తయారు చేయొచ్చు. కాబట్టి సో అన్ని ఇప్పుడే వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? 1 by 1 డిస్కస్ చేద్దాం. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఇవన్నీ కూడా మనం రేషియోస్ గురించే మాట్లాడుతున్నాం. ఇంకా దీంట్లో నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. తర్వాత మనం కాంపౌండ్ యాంగిల్స్ కావచ్చు, లేదా మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్, తర్వాత అన్ని కూడా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం.